తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక కమెడియన్ హీరో, కామికల్ హీరోగా అల్లరి నరేష్ అనే పేరు, ఆ పేరే ఇంటి పేరులాగా మార్చుకున్నాడంటేనే ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ళు లేదంటే 25 ఏళ్ళకి దగ్గర పడి ఉంటుంది అతని ఇండస్ట్రీకి వచ్చి. అల్లరి నరేష్ని అతనిలోని వేరే కోణాన్ని చూపించేందుకు చాలామంది ట్రై చేశారు, కానీ నేను అనే ఒక సినిమాతోనే ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వాల. ఆ తర్వాత మహర్షి సినిమాలో మహేష్తో కాస్త ట్రై చేశాడు, అది ఓకే అయింది. దాని తర్వాత ఉగ్రము ఇలాంటి సినిమాల్లో కూడా సీరియస్ క్యారెక్టర్లు ట్రై చేశాడు, బట్ అవి అంత పేగా పోవడంతో తన పందా మార్చుకొని ఇక ఏదో ఒక రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో 12/7 ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతున్నట్టుంది. అతని అదృష్టం ఇంకా అతనికి సినిమాలు రావడం, ఎందుకంటే అతను మధ్యస్థ దశలో ఉన్నారు కాబట్టి. ఈ సందర్భంగా ఆయన ఒక మాట మాట్లాడుతూ తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు, ఇస్తేనేమో వేరే భాషలకు వెళ్తున్నారు అంటే ఇది ఆక్షేపణ, అభినందనం, లేకపోతే మేము చాలా గొప్పగా చేశాము తెలుగు ఇండస్ట్రీని, ఎందుకు అమ్మాయిలు రావట్లేదు అంటాడో తెలియదు. ఈయనకు ముందు ఇంకొక హీరో ఉన్నాడు, ఆయన అసలు తగ్గడు. ఆయనైతే మీరు అవన్నీ నమ్మకండి, చక్కగా రండి, ఎంత బాగుంటుందో అని చెప్పవచ్చు. అంటే వీళ్ళందరూ ఏం భరోసా ఇస్తారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి లేడీస్కి. ఇంకొక ముదురు జవ్వని ప్రౌఢ ఉంది, ఆమెమో రోడ్డు మీద పాలు బాస్ వేసుకొని ఎత్తుతానంట. ఆవిడైతే మీరు అవన్నీ నమ్మకండి, చక్కగా పంపించండి, ఇక్కడ ఉంటుంది కానీ మనము వాళ్ళు అలా మాట్లాడినప్పుడు తెలివిగా పక్క తప్పించేసేయాలండి, అసలు చాలా మంచిదండి ఇండస్ట్రీ అని ఏదో ఎవరికో తెలియనట్టు ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి అసలు ఇండస్ట్రీ గురించి తెలియదు. నేను ఇక్కడ పాతుకుపోయాను ఒక 25 ఏళ్ళ నుంచి, నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో పక్క మీదకి లాగటం అనే ప్రక్రియ అసలు లేనే లేదు, మీరు వాటిని నమ్మద్దు అని బిల్డప్ ఇద్దామని వస్తుంది. ఈ ఆ అభిసారికకి కానీ, ఈ అల్లరి నరేష్కి కానీ, ఇంకొకళ్ళకి కానీ మనం చెప్పొచ్చేది ఏంటంటే, మీటూ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు తగ్గినట్టున్నారు. ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఆరోపణ చేశారో వాళ్ళందరినీ తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది, తొక్కేశారు కూడా. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా వీళ్ళ ధాటి నుంచి, బారి నుంచి తప్పించుకోవడానికి రూములు మార్చుకొని పడుకునే వాళ్ళం అని చెప్పేసి రేణుకా సహాని అని ఒకప్పటి టీవీ ఆర్టిస్టు, తర్వాత సినిమా ఆర్టిస్టు ఒక ఆవిడ ఈ మధ్యనే చెప్పారు. రేణుకా సహాని అంటే మనకి మనీ అనే ఒక సినిమాలో చిన్న గర్ల్ ఫ్రెండ్, అప్పట్లో అదొక సంచలనం అన్నమాట ఆ సినిమాలో ఈ రేణుకా సహాని. చాలామంది బయట తిరిగే అమ్మాయిలను అట్లా పోల్చేవాళ్ళు. అంటే ఏ సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని హీరోయిన్లతోనో హీరోలతోనో పోల్చుకొని తిరగడం మన వాళ్ళకి అలవాటు కదా, ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతుంది కదా. ఆ రేణుకా సహాని దూరదర్శన్లో వచ్చే ఒక షోతో కూడా బాగా పాపులర్ 90ల్లో. ఆవిడే చెప్పుకొచ్చారన్న, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఏదో ఇప్పుడంతా సాఫ్ అయిపోయింది ఇండస్ట్రీ, అందరూ ఎవరిని వేధించట్లేదు, చక్కగా ఉందనుకుంటున్నారా, అలా లేదు అని. అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీ మాత్రం దానికి మినహాయింపు ఎలా అవుతుంది? తెలుగు ఇండస్ట్రీకి మీకు అమ్మాయిలు దొరకట్లేదు అంటే మీరు చెప్పినట్లు చేసేవాళ్ళు దొరకట్లేదు, అర్థమైంది. సంస్కారయుతంగా కనుకుంటే ప్రతి వాళ్ళు వస్తారు, మీరు అలా ఉండనీరే, ఇక్కడ ఇలానే ఉండాలి, ఇక్కడ సహజం ఇవన్నీ. అరే నేనేదో ట్రై చేశాను, నువ్వేమో అనుకోకు, ఇలాంటి మాటలు ఎక్కువ కదా తిరగబడిన వాళ్ళ మీద, వాళ్ళ జీవితాలను అర్థం చేస్తారు కదా. అలాంటప్పుడు ఇలాంటి ఏమంటారు, వీటిని ఏదో అంటారు, ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్పకండి అల్లరి నరేష్ గారు. సినిమా స్టార్ల గురించి అంటే మనం మాట్లాడకూడదట, నేను కొట్టి మెలాస్తారా? ఎవరెవరు ఏం చేశారు, ఒక వనితామణి బయట పెట్టి ఇప్పుడు ఇక్కడ బతకలేక చెన్నైలో ఉంటుంది కదా, ఆవిడ మీద ముద్ర వేస్తారు. ఎందుకంటే నిజం మాట్లాడిన వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసి బయటికి పంపిస్తే సరి. ఇక్కడ చాలా బాగుంటుందండి, కానీ ఇంకొక ఆవిడ ఉంది 3 అక్షరాల నటి, ఇంకొక నటుడిని చేసుకున్న ఆవిడైతే ఏమండి ఎక్కడ లేదండి, ఇది ఎక్కడ లేదు, ఎందుకు అట్లా అంటారు మీరు, ఒక సినిమా ఇండస్ట్రీ నాకు కనిపిస్తుందా మీకు? చాలామంది భయపడుతున్నారు మాట్లాడటానికి, ఏంటి అసలు ఆమె అంటే అని. తప్పే ఉంది, ఆవిడ అన్నదానికి తప్పే ఉంది, ఆవిడ బయట పెట్టిన విషయాల మీద మాట్లాడకుండా ఎక్కడ లేదు ఈ తప్పు అంటుంది ఆవిడ. ఈ దాంట్లో పూనం కౌరు ఎన్నిసార్లు ట్విట్టర్లో ట్వీట్లు చేస్తుంది, ఏమి ఆ అమ్మాయి నోరు ఎందుకు మూపించలేకపోతున్నారు, కంప్లైంట్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు?
ఆవిడొచ్చి చెప్పలేదు, వీళ్ళొచ్చి చెప్పలేదు. నీకు పెద్దవాళ్ళ జోలికి పోయే ధైర్యం లేదు. పెద్దవాళ్ళ అండ చూసుకొని తెచ్చిపోయే వాళ్ళని బ్యాన్ చేయలేరు. వాళ్ళు హ్యాపీగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు రకరకాల భంగిమలు తెచ్చుకొని. మరి ఇంకా ఇండస్ట్రీకి రావాలి, వస్తే అవకాశాలు వస్తే వేరే చోటకి వెళ్తున్నారంటే ఇది ఒక కొత్త రకం ఏడుపులాగా అనిపించింది నాకు. కొత్త రకం ఏడుపులాగా అనిపించింది. లేకపోతే నువ్వు ఛాన్స్ ఇచ్చావు కాబట్టి నీ సినిమాల్లో ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేసి యాక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా ఛాన్స్ ఇస్తే ఇలా వేరే చోట కూడా అవకాశం వస్తున్నారు అంటే పదే పదే ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది కదా, దాన్ని కూడా ఆక్షేపించుకునేందుకు. నేను అల్లరి నరేష్ అన్న మాటని ఈ మీటు ఒకటి రేణుకా సహాని గారి మాట, ఏది ఈ అభిసారి కథలకు మాటల్ని గుర్తు చేయడానికి వాడుకున్నాను తప్పితే ఆయన ఒక్కడే అని కాదు. ఇండస్ట్రీలో వచ్చేడు మంది చాలా గొప్పగా మాట్లాడదామని చూస్తూ ఉంటారు. నేను చాలా విన్నాను, ఇక్కడ వేరుగా ఉంది, వేరుగా కాదు ఇంకా వేరుగా ఉంటాం. ఇదన్నమాట. చేత ఏంటంటే ఎవడి సినిమాలు కానీ ఎవరి వ్యవహారాలు కానీ వాళ్ళు చూసుకోండి. ఇంకా గట్టిగా ఏదో మైకుల ముందు మాట్లాడుతున్నాం కదా, సెలబ్రిటీలు కదా అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారు. ఇప్పటికే సాఫ్ట్ టార్గెటే కాదు, ఇంకా చాలా లాగారనుకోండి, అనవసరంగా అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.